హాయ్, వెల్కమ్ టు సోల్ఫుల్ స్టోరీస్. ఆమె లేచిపోయింది ఎపిసోడ్ 19. కాంచన చేసిన పనికి ఆమెపై తీవ్రంగా మండిపడిన కృష్ణ విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. బయట ఉన్న కాంచన అలాగే తల పట్టుకుని కూర్చుంది. కానీ లోపలికి వెళ్ళిన కృష్ణకి 5 నిమిషాల్లో కోపమంతా చల్లారడంతో మెల్లగా బయటికి వచ్చి కాంచన కోసం చూశాడు. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి తల పట్టుకొని గోడ కానుకొని కూర్చుంది కాంచన. దాంతో అనుమానంగా ఆమె వైపు చూస్తూ, ఏమైంది దీనికి, మెంటల్గానే రాలేదు కదా అని అనుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు కృష్ణ. మెల్లగా దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చొని ఆమెను ముట్టుకోబోయాడు. కానీ వెంటనే పక్కకి తొలగింది కాంచన. ఏంటి, నువ్వు ఏడుస్తున్నావా? నీకు ఒకరిని ఏడిపించడమే కానీ నువ్వు ఏడవటం నీకు తెలియదు కదా కంచు అని ప్రేమగా అన్నాడు కృష్ణ. ఆ మాటతో కోపంగా అతని కేసి చూసింది. అప్పుడు కృష్ణ నెమ్మదిగా, సారీ కంచు, నువ్వు ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా, చాలా కోపం వచ్చేసింది, అందుకే అలా తిట్టేశాను, సారీ అని ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు కృష్ణ. కానీ అతన్ని విసిరి కొట్టింది కాంచన. ఆ విసిరికి మోకాళ్ళ మీద కూర్చున్న కృష్ణ కూడా కింద పడ్డాడు. అయితే ఏమాత్రం కోపం తెచ్చుకోకుండా, సారీ చెప్తున్నాను కదా కంచు, అలా ఆఫీస్లో అంతమంది ముందు నువ్వు అలా చేయటం ఏమన్నా బాగుందా? నీ మొగుడు పరువే కదా పోయింది. పైగా ఒకటి చెప్పు, నేను ఇందాక కోపంలో అన్నన్నా కూడా ఆ మాటల్లో ఏమైనా తప్పుందా? నీ మాట నేను ఏ రోజైనా జవదాటానా? నువ్వంటే నాకెంత ఇష్టమో నీకు తెలియదా కాంచనా? ప్లీజ్ కంచు, నువ్వు ఇలా ఉండకు, నువ్వు ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకుంటే చూడలేను, సారీ కాంచనా అని ఆమె కాళ్ళు పట్టుకోబోయాడు కృష్ణ. కాంచన వెంటనే కాళ్ళు ముడుచుకుంటూ అతనికి వేలు చూపిస్తూ, నువ్వు నన్ను కొట్టావు అని ఏడుస్తూ అంది. సరే సారీ, నన్ను క్షమించు తల్లి, నిన్ను కొట్టడం నా తప్పే, కావాలంటే నువ్వు కొట్టు అని ఆమె చేతులను తన చెంపలపై బాదుకోవడం స్టార్ట్ చేశాడు కృష్ణ. ఇక అంతే, కాంచన ఏమాత్రం ఆగకుండా అతన్ని హత్తుకొని బోరున ఏడ్చేసింది. ఆమె ఏడుస్తుంటే ఆమె వెన్ను నిమిరాడు కృష్ణ. ఏడుస్తున్న కాంచన మనసులో ఆ క్షణం ఒకటే అనుకుంది, పరాయి ఆడదాని కోసం నన్ను ఇన్ని మాటలు అంటారా, నన్నే కొడతారా, దాని అంతు చూస్తాను. మీరు నాకు కావాలి, మీ జీవితాంతం నాకు కావాలి, కానీ మీ పైన పరాయి ఆడదాని నీడ పడితే మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, చంపేస్తాను, అది ఎవరైనా సరే చంపేస్తాను. మొదట దానికి చెప్పి చూస్తాను, వినకపోతే దాని కథ మా అన్న చూసుకుంటాడు అని మనసులోనే అనుకుంది కాంచన. ఇక కృష్ణకి మాత్రం ఎప్పుడూ ధూమ్ధామ్ చేస్తూ కోపంగా అందరి మీద అరిచే కాంచన అలా గట్టిగా ఏడుస్తుంటే అతని మనసు కలిచివేసింది. పాపం, గట్టిగా కొట్టినట్లున్నాను, అయినా నాకెందుకు ఇంత కోపం వచ్చింది? కోపం అనేక అనర్థాలకు దారితీస్తుంది. ఇప్పుడు నా కోపం ఏ అనర్థాలకు దారితీస్తుందో, కాస్త కంట్రోల్లో ఉండాల్సింది అని తనలో తాను అనుకున్నాడు కృష్ణ. ఇంతలో కాంచన ఏడుస్తూ, మీరు నా భర్త, మీరు నా సొంతం, నాకు మాత్రమే సొంతం అని నేను అనుకోవడంలో తప్పులేదు కదా అని అడిగింది. తప్పులేదు అని తల ఊపాడు కృష్ణ. మరి నేను కూడా మీలానే ఎవరో పరాయి వ్యక్తితో నవ్వుతూ మాట్లాడుతుంటే మీరు ఊరుకుంటారా అని ఎదురు ప్రశ్న వేసింది కాంచు. ఊరుకుంటాను కాంచన, మాట్లాడితేనే తప్పు జరిగినట్లు నేనేదో అనుకోను అని చెప్పాడు కృష్ణ. మీరు అనుకోరేమో, నేను అనుకుంటాను, నాకు ఇష్టం లేదు, నా భర్త నవ్వుతూ నాతో తప్ప ఎవరితో మాట్లాడకూడదు అని గట్టిగా అన్నది కాంచన. మరీ అంత పొసెసివ్నెస్ ఏంటమ్మా అనునయంగా అడిగాడు కృష్ణ. నేనింతే అని ఏడుస్తూ చెప్పింది కాంచన. ఆ మాటతో ఇంకేం చెప్పలేకపోయాడు కృష్ణ. అలా ఏడుస్తూ నువ్వు నాది, నాకే సొంతం అంటూ పిచ్చి ప్రేమ చూపించే భార్యకి ఎంత మగాడైనా వంగిపోవాల్సిందే. అట్లాంటిది భార్య అంటే పిచ్చి ప్రేమ ఉన్న కృష్ణ మాత్రం ఎందుకు వంగకుండా ఉంటాడు? పైగా ఆమె పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అదే నిజం కదా అనిపించింది. ఇక అందుకే సరే తప్పైంది అన్నాను కదా, సారీ, ఇక నేను ఎవరితో నవ్వుతూ మాట్లాడను, సరేనా అని ఆమెను బుజ్జగిస్తూ అడిగాడు కృష్ణ. ఎవరితో నవ్వుతూ మాట్లాడద్దు, మీ పక్కన సీట్ అమ్మాయితో అస్సలు మాట్లాడకుండా ఉంటే మంచిది అని గట్టిగా చెప్పింది కాంచన. నీకు దండం పెడతానే, ఆ అమ్మాయితో నన్ను అంటకట్టకు, ఆమె నాకు సిస్టర్ లెక్క, మంచి ఫ్రెండ్ అని చెప్పాడు కృష్ణ. అయితే ఈసారి రాఖీ పండగకి ఇంటికి వచ్చి రాఖీ కట్టమను,
ఆడబిడ్డ అనుకుని చీర సారే పెడతాను, అప్పటి వరకు జాగ్రత్తగా ఉండు అని చెప్పింది కాంచన. ఇంకా ఆమెను రెట్టించడం ఇష్టం లేక సరే అన్నాడు కృష్ణ. ఇక అక్కడితో ఆ గొడవ అలా ముగిసింది. మరోవైపు ఇంట్లో ఎవరూ లేని టైంలో అజయ్ కావ్య దగ్గరికి వచ్చాడు. వస్తూనే ఆమె కోసం ఓ డ్రెస్, స్వీట్స్ తీసుకొచ్చాడు అజయ్. అతన్ని ఎక్స్పెక్ట్ చేయని కావ్య తనని చూడగానే సంతోషపడిపోతూ, హాయ్ అజయ్, నువ్వేంటిలా అంటూ హక్ చేసుకుంది. వెంటనే ఆమెను ఎత్తుకున్న అజయ్, ఐ మిస్ యూ డార్లింగ్ అంటూ ఆమెను కిస్ చేశాడు. కావ్య కూడా ఏమాత్రం భయము బెరుకు లేకుండా, ఎవరైనా వస్తారు అని కూడా లేకుండా అతన్ని అల్లుకుపోయింది. అరగంటకి బెడ్ మీద నుంచి లేచిన కావ్య డ్రెస్ సర్చ్ చేసుకుంటూ, అజయ్, నా ఎగ్జామ్స్ అయ్యాక మనం పెళ్లి చేసుకుందాం అంది. ఆ మాటతో ఓకే కావ్య, బట్ ఇక నేను నిన్ను కలవకపోవచ్చు, నాకు జగిత్యాల ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పాడు అజయ్. ఆ మాటతో అంటే మనం ఇలా కలిసే వీల్లేదా అని బాధగా అడిగింది కావ్య. ఏయ్, నువ్వు అలా ఫీల్ అవ్వకు, నేను అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తాను, మరో 6 నెలల్లో నిన్ను పెళ్లి కూడా చేసుకుంటాను, ఖచ్చితంగా మధ్య మధ్యలో వస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అజయ్. 6 నెలల్లో అజయ్ని పెళ్లి చేసుకోవచ్చు అని హ్యాపీగా ఫీల్ అయింది కావ్య. ఇక మహాలక్ష్మి దగ్గరికి వస్తే ఆమె ఆ రోజు ఆఫీస్ వర్క్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చింది. ఎంతగా తనని తాను సంభాళించుకున్నా ఆఫీస్లో ఇలా అందరి ముందు జరిగిన అవమానం ఆమెకు చాలా కష్టంగా అనిపించింది. మనసును చాలా బాధ పెట్టడంతో ఇంటికి వచ్చి కూడా అది చాలా సైలెంట్గా ఉంది. ఇక ఈ మధ్య తన వర్క్ బిజీలో ఉన్న భానుమూర్తి కూడా ఆమెను పెద్దగా పట్టించుకోలేదు. ఇక కావ్య సరే ఇన్ని రోజులు పెత్తనాలు చేయటంతో ఆఖరి పరీక్షలకు తన పుస్తకాలతో కుస్తీ పడుతుంది. అందువల్ల మహాలక్ష్మి సైలెంట్గా తనలో తాను బాధపడుతూ ఉన్నా పట్టించుకోలేదు. మహా పని చేసుకుంటుంది. భోజనాలు చేసి వడ్డించేటప్పుడు భర్తని చెల్లిని పిలిచింది. వాళ్ళు వచ్చి కూర్చోగానే వాళ్ళకి భోజనం వడ్డించింది. ఏ కాలంలో ఉన్నాడో కానీ నువ్వు కూడా తిను మహా అని, అన్నీ ఇక్కడే ఉన్నాయి కదా అని చెప్పాడు భానుమూర్తి. మీరు తినండి, తర్వాత తింటాను అని చెప్పింది మహా. ఈ మధ్య నువ్వు బాగా డల్గా కనిపిస్తున్నావు, డెలివరీ దగ్గర పడుతుంది, టైం తిని మందులు వేసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, తిను నువ్వు కూడా అని మళ్ళీ అన్నాడు భానుమూర్తి. ఆ క్షణంలో ఆమెకున్న మానసిక స్థితికి భర్త నుంచి ఆ మాత్రం కన్సర్న్ రావడం ఆమెకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. దాంతో ఇంకేం మాట్లాడకుండా తనకు కూడా ప్లేట్ పెట్టుకుంది మహా. అన్నం కలుపుకొని ఒక ముద్ద తిన్నదో లేదో కడుపులో ఓ పక్కగా నొప్పి మొదలైంది. మొదటిసారి బిడ్డది కన్నది కనుక ఆమెకు ఆ నొప్పి ఏంటో రెండోసారికి అర్థమైపోయింది. కానీ ఒక్కోసారి 2 రోజుల ముందు కూడా అలా నొప్పి అనిపించిపోతుంది కాబట్టి ఆమె మరో ముద్ద కలుపుకొని నోట్లో పెట్టుకుంది. ఇక అంతే, కడుపులో మరో పక్క విపరీతమైన నొప్పి వచ్చి చేరింది. దాంతో చేతిలో ఉన్న ముద్ద ప్లేట్లోనే వదిలేసి అమ్మా అని అరిచింది మహా. ఆ అరుపుకి తింటున్న కావ్య, భానుమూర్తి కంగారుగా ఆమె వైపు చూశారు. ఏమండి, నాకు నొప్పులు వస్తున్నట్లున్నాయి, హాస్పిటల్కి వెళ్దాం అని ఏడుపు మొహంతో చెప్పింది మహా. అదేంటి, ఇంకా డెలివరీ డేట్కి 3 రోజులు ఉంది కదా అన్నాడు భానుమూర్తి. తెలియదండి, బాగా నొప్పిగా ఉంది, భరించలేకపోతున్నా, హాస్పిటల్కి వెళ్దాం అని 2 చేతులతో కడుపు పట్టుకొని చెప్పింది మహా. దాంతో వెంటనే భానుమూర్తి తన ప్లేట్లోని చేయి కడుక్కుంటూ, కావ్య బట్టలు సర్దు, హాస్పిటల్కి వెళ్ళాలి అని అన్నాడు. కావ్య చేయి కడుక్కొని హాస్పిటల్కి వెళ్ళడానికి కావలసిన బట్టలన్నీ సంచిలో సర్దింది. డ్రెస్ మార్చుకొని మహాన్ తీసుకొని బయటికి నడిచాడు భానుమూర్తి. తాళం వేసుకొని బట్టల సంచి పట్టుకొని వాళ్ళిద్దరి వెనక నడిచింది కావ్య. ముగ్గురు ఆటో మాట్లాడుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఆ తర్వాత 2 గంటలకి విపరీతమైన నొప్పులు అనుభవించిన మహా బిడ్డ అడ్డం తిరగడంతో పెద్ద ఆపరేషన్ చేశాక చక్కని అబ్బాయిని కన్నది. ఆ బాబు పుట్టడమే తల్లి పోలికలతో చాలా అందంగా పుట్టాడు. వాడిని చూసుకొని మురిసిపోయాడు భానుమూర్తి. మగపిల్లాడు పుట్టాడని ఎంతో ఆనందపడ్డాడు. 7 మందిని సాకిన అతనికి ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇక చాలు అనిపించింది. ఇక మహాకి ఆపరేషన్ చేయించాలి అని అనుకున్నాడు. అందుకు మహా కూడా ఒప్పుకోవడంతో వెంటనే ఆపరేషన్ కూడా చేయించారు. వెంటనే విషయం తల్లికి తెలియజేయాలి అనుకున్నాడు భానుమూర్తి.
కానీ అది అర్ధరాత్రి కావడంతో తెల్లారాక తమ్ముడు ఆఫీస్కి ఫోన్ చేద్దామని సైలెంట్గా ఉన్నాడు. పుట్టిన కొడుకుని చూసుకొని ముడుచుకుంటూ కనీసం మహా ఎలా ఉందో కూడా చూడలేదు భానుమూర్తి. కావ్య మహా దగ్గరికి వెళ్ళి ఆమెను చూసుకుంది. మహా కూడా మగపిల్లాడు పుట్టేసరికి భర్త కోరిక అత్తగారి కోరిక తీరిందని సంతోషపడింది. పెద్ద ఆపరేషన్ అవ్వటంతో మహా అసలు కథలు లేకుండా ఉంది. ఆమెకి బిడ్డకి పాలు పట్టడం కూడా కష్టంగా అనిపించింది. కానీ తన కొడుక్కి పాలు పట్టాలని ఆమె బలవంతంగా లేపి కూర్చోబెట్టి పాలు పట్టించాడు భానుమూర్తి. అక్కడ ఆమెకి మగపిల్లాన్ని కనిచ్చినందుకు ఆనందం దక్కకపోగా అతని మూర్ఖత్వం మరోసారి కనిపించింది. కానీ అది ఆమెకి అలవాటే కావడంతో పెద్దగా పట్టించుకోలేదు. తెల్లారి భరత్కి కమలకి కబురు చేయడంతో వాళ్ళు వెంటనే శరణ్యం తీసుకొని వచ్చారు. మనవన్ని చూసుకొని కమల ఒక్క మురిపం కాదు. ఆమె ముఖంలో ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది. మహా నుదురుపై చేయి పెట్టి ఎలా ఉందమ్మా అని ప్రేమగా అడిగింది కమల. ఆ మాట మహాకి తన తల్లి గుర్తొచ్చి పర్లేదు అత్తయ్య అని చిన్న స్మైల్ ఇచ్చింది. భరత్ సాయంత్రం వరకు ఉండి తెల్లారితే ఆఫీస్ ఉందని వెళ్తానని బయలుదేరాడు. భరత్ వెళ్తుంటే నేను కూడా వెళ్తాను బాబాయ్తో అని శరణ్య ఒకటే ఏడుపు మొదలుపెట్టింది. కానీ భరత్ ఆఫీస్కి వెళ్తే శరణ్యను చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. కాబట్టి శరణ్యని వదిలేసి వెళ్ళాడు భరత్. నిజానికి అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి భరత్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కమల్ శరణ్యను చూసుకుంటూ ఉన్నా కూడా అతని ఇంటికి వచ్చాక పూర్తిగా శరణ్యతోనే ఉంటున్నాడు. ఆమెతో ఆడుతూ ఆమె ఆలనా పాలన చూసుకుంటూ ఉన్నాడు భరత్. అందుకే అక్కడికి వెళ్ళిన ఈ 6 నెలల్లో శరణ్యకి తండ్రిలా మారిపోయాడు భరత్. కన్నది భానుమూర్తి అయినా భరత్ తండ్రి అయ్యాడు. అందుకే అతన్ని వదిలిపెట్టట్లేదు శరణ్య. భరత్కి కూడా శరణ్యను వదిలి వెళ్ళాలని లేదు. కానీ తప్పదు కనుక వెళ్ళిపోయాడు. భరత్ వెళ్ళిన 2 రోజులకి శరణ్యకి విపరీతమైన జ్వరం వచ్చింది. హాస్పిటల్లో చూపించినా తగ్గలేదు. దాంతో శరణ్య భరత్పై బెంగ పెట్టుకుంది అని డిక్లేర్ చేసింది కమల. కానీ భరత్ ఉద్యోగం వదిలి రావాలి అంటే కుదరదు. కాబట్టి ఇప్పుడు శరణ్యను తీసుకుని కమల వెళ్ళాలి. కానీ ఇక్కడ మహాకి ఆమె అవసరం చాలా ఉంది. పైగా పుట్టిన మనవని వదిలి వెళ్ళాలని కమలకు కూడా లేదు. ఇక భరత్ అడపాదడపా వచ్చినా శరణ్య కోలుకోవటం లేదు. మరోవైపు అసలే ఇరికిల్లు చంటి పిల్లాడితో కావ్యకి ఆ ఇంట్లో చదవటం కుదరటం లేదు. అందుకే ఇక అదే అదునుగా కావ్య నేను శరణ్యను తీసుకుని భరత్ బావ దగ్గర ఉంటాను, అక్కడ చదువుకోవటానికి నాకు వీలుగా ఉంటుంది అని చెప్పింది. ఆ మాటకి మహాకి కమలకి కోపం వస్తే భానుమూర్తి మాత్రం హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తమ్ముడికి కావ్యని భార్యగా చేస్తే ఆమె నుంచి వచ్చే ఇల్లు పొలం తమ్ముడికి వస్తుంది, తమకి బాధ్యత తప్పుతుందని అతను అనుకుంటున్నాడు. కావ్య మాట విన్న వెంటనే కమల మహా ఇద్దరూ వద్దు అనబోతూ ఉండగానే సరే బట్టలు సర్దుకో కావ్య, శరణ్యను నిన్ను అక్కడ దిగబెట్టి వస్తాను అని చెప్పాడు భానుమూర్తి. ఇక కొడుకు సరే అన్న తర్వాత కమల మాత్రం ఏం మాట్లాడుతుంది? అతనికి ఎదురు చెప్పే ధైర్యం ఆ అత్తా కోడలికి ఎప్పుడూ లేదు. అయితే భరత్ ఇక కావ్య మొహం చూడడని కమలకి అర్థమైంది. కాబట్టి ఇప్పుడు కావ్య అక్కడ ఉన్న పెద్ద ఇబ్బంది ఏమీ లేదని మహాకి నెల వరకు ఉండి పిల్లాడికి ఘనంగా బారసాలు చేసి నేను వెళ్ళిపోతాను, ఈ నెల రోజుల్లో ఏం కాదులే అని అనుకుంది కమల. కానీ మహాకి మాత్రం అలా వయసు వచ్చిన పిల్లని ఒంటరిగా అతని దగ్గర ఉంచడం మంచిది కాదని చూసే వాళ్ళు తప్పుగా అనుకుంటారు అని అనిపించింది. అయినా జరిగేది చూడటం తప్ప ఆమె చేతిలో ఏం లేదు కాబట్టి సైలెంట్గా ఉండిపోయింది మహా. ఇక తర్వాత రోజు ఉదయాన్నే కృష్ణ ఇంట్లో హడావుడిగా ఆఫీస్కి బయలుదేరుతున్నాడు. ఇంతలో నేను మీకు ముందే చెప్తున్నాను, ఆమెతో అలా నవ్వుతూ సరదాగా మాట్లాడటం నాకు ఇష్టం లేదు అని అన్నది కాంచన. నేను మాట్లాడాను తల్లి, సరేనా? అయినా నువ్వు చేసిన పెంటకి అసలు ఆ అమ్మాయి నా మొహం వైపు కూడా చూడకపోవచ్చు, నువ్వేం కంగారు పడకు అని అన్నాడు కృష్ణ. ఏ ఆ అమ్మాయి మీ ముఖం చూడదని బాధపడుతున్నారా అని వెటకారంగా అడిగింది కాంచన. అదేం లేదు కానీ నువ్వు కూడా త్వరగా బయలుదేరి వెళ్దాం, లేట్ అవుతుంది అని చెప్పాడు కృష్ణ. అయినా మీకు అమ్మాయితో మాట్లాడాలని అంతగా ఉంటే ఆ అమ్మాయిని మిమ్మల్ని అన్నయ్య అని పిలవమనండి, అప్పుడు నాకేం ఇబ్బంది లేదు, అంతేకాని ఇలా మొహం ముడుచుకోకండి అని జడివేసుకుంటూ చెప్పింది కాంచన. నేనేం మొహం ముడుచుకోలేదే కాంచన, ఇక ఆ టాపిక్ వదిలే, నాకు వర్క్ ఉంది, నిన్న కూడా వర్క్ అంతా మధ్యలోనే వదిలేసి వచ్చాను,
మా ఆఫీసర్ గారు ఏమంటారో, త్వరగా బయలుదేరి వెళ్దాం అని కాస్త అసహనంగా అన్నాడు కృష్ణ. ఇంకా ఎక్కువగా పొడిగించడం మంచిది కాదని ఇంకేం మాట్లాడకుండా కాంచన కూడా రెడీ అయింది. ఇద్దరు ఇంటి నుంచి బయటికి వచ్చారు. కాంచనని తన ఆఫీస్ దగ్గర దింపి తన ఆఫీస్కి వెళ్ళిపోయాడు కృష్ణ. ఆఫీస్ ముందు బైక్ స్టాండ్ వేస్తుంటేనే అంతా కృష్ణను వింతగా చూస్తూ ఉన్నారు. కానీ ఎవరూ అతన్ని పలకరించలేదు. కృష్ణకి వాళ్ళ చూపులు ముళ్ళులా కూర్చుకుంటున్నట్లు అనిపించింది. నాకే ఇలా ఉంటే పాపం నిన్న మహాగారి పరిస్థితి ఎలా ఉందో ఏమిటో, ఇప్పుడు ఆమెకి నా మొహం ఎలా చూపించాలి అని బాధపడుతూ లోపలికి అడుగుపెట్టాడు కృష్ణ. అతను లోపలికి వస్తుంటే లోపల కూర్చున్న అందరూ కృష్ణని పట్టి పట్టి చూస్తూ పక్కన వాళ్ళతో మాట్లాడుతున్నారు. దేవుడా అని మనసులోనే అనుకున్న కృష్ణ తన తానే కొట్టుకున్నాడు. అతను తన సీట్లో కూర్చుంటూ ఉండగానే ప్యూన్ వచ్చి ముకుందం సార్ పిలుస్తున్నారని కృష్ణకు చెప్పాడు. వెంటనే లేచి ముకుందం క్యాబిన్కి వెళ్ళాడు కృష్ణ. వెంటనే ముకుందం అతనితో, ఏమయ్యా కృష్ణ, ఇది ఆఫీసర్ అనుకుంటున్నారా లేదంటే కూరగాయల మార్కెట్ అనుకుంటున్నారా? ఏంటయ్యా మీ ఆవిడ అలా వచ్చి ఆ అమ్మాయిని అలా అనటం ఏమైనా బాగుందా? మహాలక్ష్మి ఎలాంటిదో మా అందరికీ తెలియదా? అనవసరంగా ఆ అమ్మాయి పరుగు తీశారు అని చాలా కోపంగా అడిగాడు. క్షమించండి సార్, మా ఆవిడికి నేనంటే కాస్త ప్రేమ ఎక్కువ, అందుకే అలాంటి పొరపాటు జరిగింది. మరోసారి ఇలా జరగనివ్వను అని అన్నాడు కృష్ణ. ప్రేమ ఎక్కువైతే బీరువాలో పెట్టుకుని తాళం వేసుకోమను. బయట ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఆడామగ కలిసి పనిచేస్తారు. ఆవిడ ఉద్యోగం చేసే దగ్గర చూడటం లేదా? అయినా నువ్వు జరగనివ్వను అంటే సరిపోతుందా? ఇప్పుడు జరిగిన దానికి ఎవరు బాధ్యత వహించాలి? పాపం ఆ అమ్మాయి నిన్ను ఎంత బాధపడిందో. ఈరోజు ఇంకా ఆఫీస్కి కూడా రాలేదు. 2 నెలల పిల్ల. ఆ పిల్లని చూస్తే అలా ఎలా అనాలనిపించింది మీ ఆవిడికి అని విసుక్కున్నాడు ముకుందం. కృష్ణ ఏం మాట్లాడకుండా తలదించుకున్నాడు. దాంతో, మరోసారి ఇలాంటివి జరగవద్దు కృష్ణ. జరిగితే మాత్రం నేను నీకు మెమో ఇవ్వాల్సి వస్తుంది. ఇక నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో అని అన్నాడు ముకుందం. సారీ సార్, మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. థ్యాంక్ యూ అనేసి తలదించుకొని ముకుందం క్యాబిన్ నుంచి తన క్యాబిన్ దగ్గరికి వచ్చి కూర్చున్న కృష్ణ నెమ్మదిగా పక్కన క్యాబిన్ కేసి చూశాడు. మహా ఇంకా రాకపోవడంతో పాపం తన ఆరోగ్యం ఎలా ఉందో ఏంటో. నిన్న ఈ జనాల మధ్య చాలానే ఇబ్బంది పడి ఉంటుంది. అంతా నా వల్లే. అయినా ఈ కాంచనకి కాస్త కూడా బుద్ధి లేదు. ఎక్కడ దొరికిందో నాకు అని తల కొట్టుకొని వర్క్ స్టార్ట్ చేశాడు కృష్ణ. 11 దాటినా మహా జాడలేదు. కానీ 12 గంటలకి ముకుందంకి టెలిగ్రామ్ వచ్చింది. అది మహా డెలివరీ అయినట్లు భానుమూర్తి పంపిన టెలిగ్రామ్. అది చూసి క్యాబిన్ నుంచి బయటికి వచ్చి, మహాలక్ష్మి గారు డెలివరీ అయ్యారు, బాబు పుట్టాడు అని సంతోషంగా చెప్పాడు ముకుందం. ఆ మాట విని నిన్న జరిగింది అందరూ మర్చిపోయి సంతోషపడిపోయారు. నేను మొన్న అడిగితే డెలివరీ డేట్ ఇంకో వారం ఉంది అన్నది. నిన్న జరిగిన గొడవకి స్ట్రెస్ అయ్యి డెలివరీ అయి ఉంటుంది అని మనసులో అనుకున్నాడు కృష్ణ. ఇంతలో కృష్ణ అని పిలిచి, మహా వచ్చే వరకు తన వర్క్ కూడా నువ్వే చెయ్యి అని పోయినసారిలా రిక్వెస్ట్ చేయకుండా ఈసారి ఆర్డర్ వేశాడు ముకుందం. కృష్ణ కూడా సరే సార్ అని వినయంగా చెప్పాడు. ఆ సాయంత్రం ఇంటికి వెళ్ళగానే కాంచనతో, చూడు, నువ్వు నిన్న చేసిన గొడవకి ఆమె స్ట్రెస్ ఫీల్ అయ్యి నిన్న సాయంత్రం డెలివరీ అయిపోయింది అంట. మరో 4 రోజులు తల్లి కడుపులో ఉండాల్సిన బుడ్డోడు నీ బెదిరింపుకి జడిసి ముందే బయటికి వచ్చాడు అని అన్నాడు కృష్ణ. చూసారా, రిస్క్తో కూడుకున్న డెలివరీ నా వల్ల త్వరగా అయింది. నేను చేసింది మంచే అని మూతి 3 వంకలు తిప్పింది కాంచన. మా తల్లే, ఏం జరిగినా నీకు అనుకూలంగా తిప్పుకోవటం నీకు తెలిసినట్లు ఈ ప్రపంచంలో ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు కృష్ణ. మరోవైపు తన పక్కలో ఉన్న చంటి పిల్లాడు ఏడుస్తున్నా పట్టించుకోకుండా ఏదో ఆలోచనలో ఉంది మహా. ఆ ఏడుపు విని అక్కడికి వచ్చిన కమల మహా అని పిలిచింది. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన మహా, ఆ అత్తయ్య అని అంది. ఏంటి బాబు ఏడుస్తున్నా పట్టించుకోవటం లేదు, ఏంటా పరధ్యానం అని అడిగింది కమల. బాబు ఏడుస్తున్నాడా అని తన పక్కనే ఉన్న బాబు వైపు చూసిన మహా నిజంగానే వాడు ఏడుస్తూ ఉండటంతో వెంటనే వాడిని ఎత్తుకుంది. ఏంటమ్మా అంత ఆలోచన, మళ్ళీ వాడితో ఏమైనా గొడవ పడ్డావా అని అడిగింది కమల. నేను ఆయనతో గొడవ పడగలనా అత్తమ్మ అని అడిగింది మహా. పోనీ వాడు నిన్నేమైనా అన్నాడా అని అడిగింది కమల. ఆయన అనటం నేను పడటం అలవాటే కదా అత్తమ్మ
నిర్లిప్తంగా అంది మహా. మరి ఇంకేంటి నీ అంతులేని ఈ ఆలోచనల కారణం అని అడిగింది కమల. ఏం లేదత్తమ్మా, అమ్మ నాన్న గుర్తొచ్చి ఆలోచనలో పడిపోయాను అంతే అని చెప్పింది మహా. పాపం మంచి మనుషులు అగత్యంగా చనిపోయారు. వాళ్ళుంటే మనవడు పుట్టినందుకు ఎంత సంతోషించేవాళ్ళో అని అన్నది కమల. ఏ అత్తయ్య, ఆడపిల్ల పుడితే సంతోషం కాదా? ఆడపిల్ల మాత్రం మనిషి కాదా? మనము ఆడవాళ్ళమే కదా అని బాధగా అడిగింది మహా. ఆమె ఆవేదన అర్థం చేసుకున్న కమల, నిజం చెప్పాలంటే మహా, మనం ఆడవాళ్ళమయ్యుండి ఆడపిల్ల పుడితే సంతోషించాలి. కానీ మన నరాల్లో మగపిల్లవాడు ఇంటికి ఆసరా అవుతాడు, వాడే గొప్ప, ఇలా ఏవోవో ఆలోచనలు నింపబడి ఉన్నాయి. అందుకే మనకు తెలియకుండానే మనం మగపిల్లవాడి కోసం ఎదురు చూస్తాము అని నవ్వుతూ చెప్పింది. అది నిజమే కనుక మహా ఇంక పొడిగించలేదు. కమల తిరిగి వంటగదిలోకి వెళ్ళింది. నిజానికి మహా అప్పటి వరకు ఆఫీస్లో జరిగిన సంఘటన గురించే ఆలోచిస్తుంది. కృష్ణను నేను ఏ రోజు ఆ దృష్టితో చూడలేదు. మరి అతని భార్యకి ఎందుకు అలా అనిపించింది? అంత బందీలో అలా ఎలా అనేసింది? ఈ విషయం కనుక ఈయనకు తెలిస్తే అసలు నా పరిస్థితి ఊహించడానికి భయంకరంగా ఉంది అని తనలో తాను భయపడుతూ ఉంది మహా. ఆ రోజు సాయంకాలం ఆఫీస్ నుంచి వస్తూనే, అబ్బబ్బా ఏం వర్కో ఏంటో అస్సలు చేయలేకపోతున్నాను. మహా, నువ్వు ఇంట్లో ఖాళీగానే కూర్చుంటున్నావు కదా, కాస్త నాకు హెల్ప్ చేయొచ్చు కదా అని అన్నాడు భానుమూర్తి. పచ్చి బాలింత, పిల్లాన్ని చూసుకుంటూ రెస్ట్ తీసుకోవాలి కదా. వాడు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు, అదే మెలకువతో ఉంటుంది. అదెలా చేస్తుంది వర్క్ అని అడిగింది కమల. అమ్మా, నువ్వు దానికి చనువు ఎక్కువగా ఇవ్వకు, నెత్తనెక్కి కూర్చుంటుంది. అయినా రోజుకి 1 గంట 2 గంటలు హెల్ప్ చేస్తే ఏమీ అరిగిపోదులే నీ కోడలు. కాస్త చెంటోని నువ్వు చూసుకో. మహా, నువ్వు ఇట్రా, నాకు వర్క్లో హెల్ప్ చేయాలి అని పిలిచాడు భానుమూర్తి. ఇక అక్కడ తనకి ఏ ఒక్క డైలాగు మిగల్చలేదని అర్థం చేసుకుని సైలెంట్గా భానుమూర్తి దగ్గరికి వెళ్ళింది మహా. కమల పక్క మీద ఉన్న బాబుని ఎత్తుకొని ముద్దు చేయసాగింది. భానుమూర్తి తన వర్క్ కొంత మహాకి షేర్ చేశాడు. కొన్ని ఫైల్స్ రాసే వర్క్ ఉంటే మహా కూర్చొని రాస్తూ ఉంది. నిజానికి ఇది భానుమూర్తి ఆఫీస్ వర్క్ కాదు, బయట ఆఫీసులలో వర్క్. కొందరు ఆఫీసులలో ఎక్స్ట్రా ఎంప్లాయీస్ని పెట్టుకోవడం కన్నా ఇలాంటి వర్క్స్ బయట డబ్బులు ఇచ్చి చేయించుకుంటూ ఉంటారు. అలా భానుమూర్తి తనకు తెలిసిన ఆఫీసులలో వర్క్ తెచ్చుకొని ఇంటి దగ్గర చేస్తూ ఉంటాడు. అతని ప్రస్తుత కళ సొంత ఇల్లు నిర్మించుకోవడం. ఆ ఇంటి కోసమే ఇలా ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడు. తను చేయడమే కాక ఇప్పుడు భార్యకి కూడా అంటగడుతున్నాడు. అది ఇప్పుడు ఆమె లీవ్లో ఉన్న రోజులు మాత్రమే ఆ వర్క్ చేయాలా, లేదంటే లీవ్స్ అయిపోయాక కూడా ఆమెకి ఆ వర్క్ ఉంటూనే ఉంటుందో ఆ భానుమూర్తికి, లేదంటే ఆ దేవుడికే తెలియాలి. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వెంటనే మా సోల్ఫుల్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆమె లేచిపోయింది స్టోరీలోని నెక్స్ట్ ఎపిసోడ్ని వినండి. అలాగే ఆ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.